మానవుడు పుట్టిన తర్వాత తీర్థయాత్రలు చేసి తీరాలి. విద్యా తపఃకీర్తి కలిగిన వాడు మాత్రమే తీర్థాల వల్ల పూర్తి ఫలితం పొందుతాట. తీర్థయాత్రలు అందరూ చేసినా అందరికీ సమానమైన ఫలితం వస్తుందా? రాదు. అందులో విద్యావంతుడికి తీర్థయాత్ర వల్ల ఎక్కువ ఫలితం వస్తుంది. తపస్సు చేసేవాళ్ళు అంటే గురువుగారు ఏదైనా మంత్రం ఇస్తే దాన్ని దీక్షగా భక్తితో జపం చేసుకునే వాళ్ళకి నెక్స్ట్ ఎక్కువ ఫలితం వస్తుంది. మంచి కీర్తి ఉంటే ఇతరులకు దానం చేస్తాడు, ధర్మం చేస్తాడు ఉత్తముడని, అలాంటి కీర్తివంతుడికి తీర్థయాత్ర వల్ల ఎక్కువ ఫలితం వస్తుంది. తక్కిన వాళ్ళకు ఫలితం రాదండల్లా, ఈ ముగ్గురికి వచ్చేంత ఫలితం రాదు. కాశీ వెళ్ళి స్నానం చేశాం, స్నానం చేస్తే అందరికీ ఎంతో కొంత పుణ్యం ఉంటుందిగా. అందులో విద్యావంతుడికి, తపోదీక్ష కలిగిన వాడికి, సత్కీర్తి ఉన్నవాడికి ఎక్కువ ఫలితం అన్నమాట. అది వీళ్ళు మాత్రమే తీర్థయాత్ర ఫలితాన్ని ఎక్కువ పొందుతారు. తీర్థయాత్ర